రానున్న పుష్కరాలకు కోటిలింగాల ఘాట్ను శోభాయమానంగా తీర్చిదిద్దనున్నట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 40-41వ డివిజన్లలో ఆయన స్థానిక కూటమి నాయకులు అధికారులతో కలిసి పర్యటించారు. అలాగే కోటిలింగాల ఘాట్ను పరిశీలించారు. ఘాట్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న షాపులు, ఫుడ్ కోర్టులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2015 పుష్కరాల నేపథ్యంలో అప్పటి తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో కోటిలింగాల ఘాట్ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సుమారు 800 మీటర్ల ఘాట్ను నిర్మించడం జరిగిందన్నారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి నగరాన్ని ప్రజల అభిరుచులకు తగ్గట్టు అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆనుకుని ఉన్న కోటిలింగాల ఘాట్ను పుష్కరాలకు వచ్చే భక్తుల తాకిడికి అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. భక్తులకి ఇబ్బంది లేకుండా కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరుగుతుందన్నారు. అందుకు కావాల్సిన ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్టు తెలిపారు. కోటిలింగాల ఘాట్లో అవసరమైన మేరకు విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 40-41వ డివిజన్లలో అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మించాలని అధికారులకు సూచించారు. స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఆయన వెంట ఉన్నారు.